వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ భూమి పైన 4 ప్రకారమైన మనుషులు ఉంటారు. మీరు ఏ కేటగిరీలో వస్తారో ఒకసారి పిన్ కమెంట్ చేసి కమెంట్లో అనండి, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి దేవుడు లేడు అనేవాడు, వాని మనసులో దేవుడే లేడు అనేసి తన ఆలోచన పైన జీవిస్తుంటాడు. ఇలాంటి వాళ్ళకి బైబిల్ ఏం చెప్తుందంటే, మూర్ఖుడు తన మనసులో దేవుడు లేడు అని అంటాడు. బైబిల్ స్పష్టంగా అంటుంది ఇలాంటి వాళ్ళని మూర్ఖుడు. రెండో ప్రకారం వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతూ నిజమైన దేవుణ్ణి వదిలేసి తన ఆస్తిని, తన విశ్వాసాన్ని ఒక సైతాను ముందు పెడుతూ ఉంటాడు. అంటే తన విశ్వాసాన్ని ఒక మూర్తిలో, ఒక చెట్టులో, ఒక నీళ్ళలో, ఒక భూమిలో పెడుతూ నిజమైన దేవుని వదిలేసి ఆడ విశ్వాసం పెడుతూ ఉంటారు. బైబిల్ ఇలాంటి వాళ్ళకి స్పష్టంగా చెప్తుంది, మూర్ఖుడు సత్యాన్ని వదిలేసి మూర్తుల్లో నింకుతాడు ఆ తన విశ్వాసాన్ని, నిజాన్ని. మూడో వీళ్ళు దేవుడు ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ కూడా వీళ్ళ విశ్వాసాన్ని ఒక కాల్పనిక దేవుణ్ణి సృష్టించుకొని ఆ దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు నిజమైన దేవుణ్ణి, జీవించే దేవుణ్ణి వదిలేసి ఒక కాల్పిక దేవుణ్ణి నమ్ముతూ దేవునికి దూరంగా ఉంటారు. బైబిల్ ఇలాంటి వాళ్ళకి స్పష్టంగా చెప్తుంది, వీళ్ళ నోటితో నన్ను పుకారిస్తుంటారు కానీ వీళ్ళ హృదయం నా నుంచి చాలా దూరంగా ఉందని. ఎందుకు నిజమైన దేవుణ్ణి వదిలేశారంటే వీళ్ళ మనసు దేవునికి దూరంగా ఉంది. 4వ ప్రకారం నిజమైన దేవుణ్ణి నమ్ముతూ ఆయన వాక్యాల్ని గౌరవిస్తూ ఆయన వాక్యాలతో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు దేవుని చెప్పినట్టే నడుస్తూ ఉంటారు, నిజం తెలుసుకొని ఆయన వచ్చేటి వారికి జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని దేవుడు అంటున్నారు, ధన్యులు వీళ్ళు ఎవరైతే నా పట్ల వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ 4 ప్రకారం దాంట్లో మీరు ఏ కేటగిరీలో వస్తారో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఈ భూమి పైన ఇలాంటి కేటగిరీ ఉంటుంది.